అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆయన రావడం లేదు మీటింగ్కి. ఆ సార్ రాకపోతే ఎవరినైనా పంపించచ్చు కదా, ఆయనకు తరపున ఎన్సాటిది. కమిషనర్ సార్ రాలే, కానీ అధికారులు ఎవరు రాలే. మేము వచ్చి ఇక్కడ కూర్చోన్నాం అంతా, కౌన్సిలర్లు, చైర్పర్సన్, వైస్ చైర్మన్లు అందరం వచ్చి ఉన్నాం. మాకేమాట మీరు చెప్పాలి, ఒక అర్ధగంట కల్లా మేము వాయిదా వేస్తాం, ఒక అర్ధగంట. చెప్పండి సార్. అనుకోలేదు, వాళ్ళు వస్తామంటేనే ఒక అర్ధగంట సేపు అయినా ఉంటాం, మీడే ఉంటాం. వాళ్ళు వచ్చినంత వచ్చి ఇన్ఛార్జిని పంపించినా సరే, కమిషనర్ సార్ వచ్చినా సరే. ఆ సార్ హాస్పిటల్ ఉంటే ఆయన తరఫున ఇన్ఛార్జిని ఇక్కడ ఉన్నారు కదా ఆఫీస్లో అంతా, ఎంఈ గారు ఉన్నారు కదా. అదే వాళ్ళే చెప్పి పంపిస్తారు కదా. చెప్పండి సార్, మాకు హాఫ్ అన్ అవర్లో ఏదో ఒకటి తెలియాలి. సరే సార్. అందరికి నమస్కారం అండి. ఈరోజు అత్యవసర సమావేశం కౌన్సిలింగ్లో ఏర్పాటు చేసుకున్నాం, కౌన్సిలింగ్ భవనంలో. కానీ కమిషనర్ సార్ ఇదో వస్తున్నాం అని చెప్పి తీరా టైం అయినాక పోయి హాస్పిటల్లో కూర్చున్నా. మేము 21 మంది ఉన్నాం, చైర్మన్తో సహా, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు అంతా కలిపి. కోరం ఉంది. అధికారులు కమిషనర్ సార్ బాగాలేదు రాలేంటే సరే, అధికారులు ఉన్నారు కదా, ఎంఈ ఉన్నారు, ఆర్వే ఉన్నారు, ఇంతమంది అధికారులు ఉన్నారు. ఇంత మున్సిపల్ ఆఫీస్లో ఇంతమంది అధికారులు ఉన్నారు, కానీ ఒక్కరినన్నా పంపించచ్చు కదా. కానీ వాళ్ళు కూడా ఎవరు రాలే, అధికారులు ఒక్కరు రాలే. ఇప్పుడు ఈరోజు ఏం సెలవు లేదు, అసలు ఏం లేదు, ఒక్కరు రాలే. మమ్మల్ని అందరినీ చాలా అవమానిస్తున్నారు. ఈ కమిషన్ సారు 3 నెలల నుంచి ఇట్లే చేస్తున్నాడు. పోయి జనవరి లాస్ట్న అయితే మేము సబ్జెక్టు ఒకటి ఆమోదం చేసిపోయినాం, ఒకటి వాయిదా వేసినామని ముందుగానే చెప్పినాం. కానీ మేము వాయిదా వేసినా, మేము దిగి వచ్చినా కానీ మళ్ళీ ఆయన జరుపుకున్నాడు, మాకు వ్యతిరేకంగా ఆయన జరుపుకున్నాడు. మళ్ళా నెలలో పెట్టమంటే మేము కౌన్సిలింగ్ ఈ అసెంబ్లీ సమావేశంలో పెట్టమన్నారు. సర్లేని గమ్మున మళ్ళీ ఇప్పుడు 2 వారాలు 10 రోజుల నుంచి చెప్తానే ఉన్నాం, కుదరదని లాస్ట్కి ఈరోజేమో రెడీ చేస్తున్నారు. అన్ని రెడీ చేసి తీరా టైం అయినాక రాలేదు. కానీ నేను మహిళననే కదా, ఈ కమిషనర్ సార్ నాకు ఇంత అవమానం చేస్తున్నాడు. బీసీ మహిళని 10 నిమిషాలు, ఈ మహిళను ఏం మెతుకోళ్ళము, ఏం అనలేమనే కదా మీరు మాకు ఇంతగా అవమానం చేస్తున్నారు. ఈసారి కమిషనర్ సార్ 3 నెలల నుంచి ఇట్లనే చేస్తున్నారు. ఈసారి నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు మేము సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాం, పోము అసలు ఇంటికి కూడా. సాయంత్రం ఆఫీస్ టైం అయిపోయేంత వరకు ఉంటాం. మాకు ఎవరోక రావాల్సిందే అధికారులు. కమిషనర్ సార్ ఒక్కరికి బాగలేదు సరే, మీద అధికారులు ఎందుకు ఏమైంది? అందరూ ఏమైనా హాస్పిటల్లో చేరినారా? ఏం లేదు కదా, అందరు బాగానే ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు రాలేదు? మేము సాయంత్రం వరకు ఉంటాం, మాకేమాట చెప్పాలి కమిషనర్ సార్. ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మున్సిపల్ చైర్పర్సన్ అమ్మ ఈ నెల 15వ తేదీన మున్సిపల్ కమిషనర్ గారికి నోట్ ద్వారా ఈ నెల 22వ తేదీన సాధారణ సమావేశం జరపాల్సిందిగా చైర్మన్ అమ్మ కోరడం జరిగింది. దానికి బదులుగా ఆయన మాకు ఒక లెటర్, కమిషనర్ గారు నియోజకవర్గ ఎమ్మెల్యే వరదారెడ్డి గారు అసెంబ్లీ సమావేశాల్లో ఉండడం వల్ల ఆ 22వ తేదీకి కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరగదని చెప్పి ఆయన మాకు చెప్తే, మళ్ళా మేము 2వ నోట్లో 19వ తేదీ కల్లా కౌన్సిల్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు అయిపోతాయి, 22వ తేదీకి యథావిధంగా మీరు జరపండి సాధారణ సమావేశం అని కూడా మేము మళ్ళా 2వ నోట్ ఇవ్వడం జరిగింది. దానికి మళ్ళా ఆయన 2వ సమాధానము, తాత్కాలిక కూరగాయల మార్కెట్ వేలంపాట నిర్వహించడం ఉంది, ఆడిట్లోనే జరిపేదానికి సాధ్యం కాదు, మీరు పునరాలోచన చేయండి అని కమిషనర్ గారు చెప్తే, దానికి మా చైర్మన్ అమ్మ గారు వచ్చేసి వేలంపాటకు ఆర్ఓ గారిని కానీ, ఎంఈ గారిని కానీ, సంబంధిత అధికారులను ఏమన్నా పెట్టి మీరు కౌన్సిల్ సమావేశం యథావిధిగా జరపాలని చెప్పి మళ్ళా చైర్మన్ అమ్మ గారు కోరడం జరిగితే, ఆయన అత్యవసర సమావేశం అని చెప్పి ఆయనే పెట్టి, ఆయనే అజెండానంతా సర్క్యులర్ చేసి, ఈరోజు అంతా అంగు హార్బాటలంతా కుర్చీలకు అన్ని ఏర్పాటు చేసి ఈరోజు కౌన్సిల్ సమావేశం జరిపేదానికి పెట్టారు.
11, 15 వరకు కూడా మేము వచ్చామని చెప్పారు. కానీ ఆయన తీరా హాస్పిటల్లో ఉన్నాను, నేను సెలైన్ బాటిల్స్ ఎక్కించుకుంటున్నాను, నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆయన చెప్పడం, మాకు మెసేజ్ చెప్పడం సీసీ ద్వారా తెలిసింది. కానీ ఆయనే రావాలని చెప్పి మేము ఎక్కడే కానీ మా చైర్మన్ అమ్మ కానీ మేము వైస్ చైర్మన్లం కానీ మా కౌన్సిలర్లం కానీ ఎవరైతే కానీ చెప్పలే. ఆయన లేని ఎడల, ఆయనకి ఇబ్బందికరంగా ఉన్న ఎడల సంబంధిత ఎంఈ గారి కానీ ఆర్ఓ గారిని కానీ ఏ అధికారినైనా కానీ ఆయన పెట్టి కౌన్సిల్ సమావేశం జరపచ్చు. గతంలో ఎన్నో సమావేశాలు కూడా ఆ రకంగా జరిగినాయి. కానీ ఆయన రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే మాకు స్పష్టంగా తెలిసినది ఏంటంటే, నియోజకవర్గానికి సంబంధించిన వరదారెడ్డి గారు ఆదేశానుసారము ఆయన కౌన్సిల్ సమావేశం జరపకూడదని చెప్పడం వల్ల ఆయన రావడం లేదు. కానీ ఇక్కడ స్పష్టంగా నేను చెప్పేది ఏంటంటే, ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, అధికారులు కూడా అర్థం చేసుకోవాల్సింది, ప్రభుత్వాలు అనేటి వస్తాంటాయి, పోతాంటాయి, మారుతాంటాం, ఎల్లకాలం వాళ్ళది ఉండదు. భవిష్యత్తులో మేము కూడా అధికారంలోకి రాబోతాము. కానీ ఇక్కడ అధికారులు కౌన్సిలం అనేది ఒక బండికి కాడెద్దుల మాదిరిగా ఉంటాయి. ఏ ఎద్దు వారా నడిచినా కానీ ఆ బండి అన్ని కుప్పకూలడం జరుగుతుంది. దీనివల్ల కమిషనర్ గారు బాగా అర్థం చేసుకొని, కమిషనర్ గారు లేనిపోని మాటలు ఇక్కడ మాకు చెప్పి, ఇక్కడంతా ఒక ప్రొద్దుటూరులో ధర్మవరం మాదిరిగా ప్రొద్దుటూరులో కూడా ఒక ఫ్యాక్షన్ వాతావరణం రేగొట్టేదానికి ఆయన ఒక రాజకీయ నాయకుని రంగు పూసుకొని ఈ కమిషనరు ఈ రకంగా పనులు చేస్తున్నాడు. అధికారిగా నువ్వు కరెక్ట్ చేయడం కాదు కమిషనర్ గారు, ఈ పద్ధతి మానుకోండి, ఏమైతే ప్రభుత్వ విధానాలు ఉన్నాయో ఆ రకంగానే మీరు నడుచుకోండి అని చెప్పి కూడా నేను ఆయనకు హితవు చెప్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.